గురువుగారు, గర్భగుడిలోకి అందరికీ ఎందుకు ప్రవేశం ఉండదు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. గర్భము అన్న శబ్దానికి వేదం ఎంత గొప్ప పీట వేసింది అంటే, ఆ గర్భాన్ని ధరించేటటువంటి అధికారం ఉన్న కారణం చేత ఆ మహిళను మాతృమూర్తిగా గౌరవించి, స్త్రీశక్తి అన్న పేరిట సన్మానించి శ్రీమాత్రే నమః అంటూ నమస్కరించమని బోధించింది. గర్భం ధరించేటటువంటి అధికారం, హక్కు, యోగ్యత కేవలం మహిళకు మాత్రమే. ఇది ఆలయం, గర్భ ఆలయం. ఈ గర్భ ఆలయంలో ఉన్నటువంటి బీజము అర్చామూర్తి. అర్చామూర్తి దైవానికి ప్రతీక. దైవానికి రూపం లేదుగా. ఈ రూపాన్ని ఎక్కడ పెట్టాలి? గర్భంలో ఉంచాలి. అది గర్భ ఆలయం. గర్భాలయానికి కిటికీలు ఉండవు. గర్భాలయానికి వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ, గవాక్షాలు కానీ ఉండవు. ఒకే తలుపు ఉంటుంది. ఆ ఒకే తలుపు ఎదరగా కూడా లోన ఏ దైవం ఉన్నారో ఆ దైవానికి సంబంధించిన పరిచార దైవం